పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 76వ సంకీర్తన 7వ వచనం. నీవే భయంకరుడవు, నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము తగిన గౌరవం. ప్రియులారా, దేవుని గూర్చిన భయమును మరిచిపోయేంతగా ఆయన ప్రేమను గూర్చి అధికముగా చదువుతాం, వింటుంటాం. చదువుకున్న వాక్య భాగం, నీవే భయంకరుడువు, నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు. ప్రియులారా, ఇక్కడ ఆసాపు పేర్కొంటున్న భయం ఎలాంటిది? ఆయన ఘనతను బట్టి, శక్తిని బట్టి, ఆయనకు చెందవలసిన పూజ్యనీయమైన ఘనతను, ఆయన పట్ల కనబరచవలసిన ఆరాధనే ఆయన యందు మనకున్న భయభక్తులు. ప్రియులరా, మనము దేవుని పిల్లలమని పరిశుద్ధాత్మ మన హృదయాలలో అబ్బా తండ్రి అని పలికిస్తున్నాడు. పరలోకమందున్న మా తండ్రి అని మనం ప్రార్థించగలం. అయితే దేవుడు దేవుడేనని, మనం మనుష్య మాతృలమని గుర్తుంచుకోవాలి. ఆయన పరలోకమందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. ఆయన నిత్యుడు. ఒకరోజు మనం కూడా ఆయనతో కూడా పరలోకంలో ఉంటాం. అంతవరకు ఈ భూమి మీద మనం ఉనికి తాత్కాలికం. ప్రియులారా, దేవుని పట్ల మన భయం న్యాయాధిపతి ఎదుట ఖైదీకున్న భయం వంటిది కాదు. యజమాని ఎదుట గడగడా వణికే నౌకరు భయం కాదు. అది గౌరవముతో కూడిన ఆరాధనా భావం. దేవుని మహిమను, గొప్పదనాన్ని చూచి అబ్బురపడే ఒక పసివాని ఆశ్చర్యంతో కూడిన భావన. ప్రియులారా, ఆయన ఎంతో గొప్పవాడు కనుక ఆయన పట్ల మనం భయం కలిగి ఉన్నాం. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులలో ఆయన నామము గొప్పది అని మొదటి వచనములో మనం చూస్తాం. ప్రియులారా, ఆయన నామము ఎంత గొప్పది! ఈ లోకస్తులు ఆయన నామాన్ని వ్యర్థముగా తీసుకోవడం ఎంత శోచనీయం! ఆయన మహిమాన్వితుడు కనుక ఆయనకు మనం భయపడుతున్నాం. దుష్ట మృగములందు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడువు. ప్రియులారా, దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేశాడో దానిని బట్టి కూడా మనం ఆయనకు భయపడుతున్నాం. యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుర్రములకును గాఢనిద్ర కలిగెను అని 6వ వచనంలో చూస్తాం. ప్రియులారా, ఆయనకు భయపడుట వలన కలిగే ఫలమేమిటి? మన యుద్ధాలను దేవుడు జరిగిస్తాడు. యేసు మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు గనుక మనము దేవుని ఎదుట నిలవగలము. మన పాపములను బట్టి దేవుడు మనపై ఆగ్రహము కలిగి ఉండడు. ఆ విషయము యేసు ప్రభు వారు చూసుకుంటారు. ప్రియులారా, మనం దేవునికి భయపడదాం. ఆయన మన పక్షమున యుద్ధాలు జరిగిస్తాడు కనుక దేవునికి భయపడే వారంగా ఉంటూ మనము గౌరవముతో కూడిన ఆరాధన భావాన్ని మనం కలిగి ఉందాం. దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు. నాయన, రాత్రంతయు కాపాడి సంరక్షించారు, సుఖనిద్రనిచ్చారు. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకందరికీ దయచేశారు తండ్రి. నీ స్తోత్రాలు ప్రభు. దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోను, ప్రయాణములలోను, పరిచర్యలో మీరు తోడుగా ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలకు మీ సహాయమును అనుగ్రహించండి. రక్షణ లేక నశించిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. వారికి రక్షణ భాగ్యాన్ని మీరు ఇవ్వండి. మారు మనసు లేని వారికి మారు మనస్సును దయచేయండి.
తండ్రి, ఏ కుటుంబంలో ఏ అవసరత ఉందో నాయన మీరు దీవించండి. నాయన, సమస్యలతో ఉన్న వారికి సమాధానమును ఇవ్వండి. తండ్రి, ఈ ప్రాతకాలపు ఆరాధనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తమునుంచుమని, నీ పరలోకపు దీవెనలతో నింపమని తండ్రి, నేటి దినాన పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబములకును తోడై ఉండును గాక. ఆమేన్.